కూర్చోండి. ఏంటి మీ ఇద్దరు ఫ్రెండ్సా సిస్టర్సా? సిస్టర్స్ మీ ఇద్దరు ఓన్ సిస్టర్సా? ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఇక్కడ ఖమ్మం దగ్గర మేడం. ఖమ్మం దగ్గర. ఏం చేస్తూ ఉంటారండి మీరు? మా పరిస్థితి బాగా, చదువు మానేసి జాబ్, ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నారు ఇద్దరు మీ కూడా? పేరేంటమ్మా? రాని సార్. మాది ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉంటారు. మాల్స్ లో చేసుకుంటున్నాం, షాపింగ్ మాల్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏ సమస్యతో వచ్చారండి మీరు? మా ఫాదర్ కి హెల్త్ కొంచెం పాడైపోయిన తర్వాత మా మదర్ వేరే హస్బెండ్ ని ఉంచుకున్నది. ఏం వినాల్సి వస్తుంది? ఏంటమ్మా మీ నాన్నగారికి ప్రాబ్లం ఏంటి? అంటే ఆయనకి ఫస్ట్ నుంచి కొంచెం డ్రింక్ అలవాటు ఉంది. అలాగని మమ్మల్ని పట్టించుకో బాగా చూసుకునేవాడు, మంచిగానే చూసుకున్నాడు. కానీ మా మదర్ వల్లే మాకు ప్రాబ్లం. మా నాన్నగారి హెల్త్ బాగాలేక చనిపోయినా కానీ తను రాలేదు కనీసం చూడటానికి. మీ నాన్నగారు చనిపోయారా? ఎన్ని ఇయర్స్ అయిందమ్మా? 2 సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయింది. మీ అమ్మగారు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. మీ ఇద్దరు మాత్రమే ఉద్యోగం చేస్తూ మీ ఇద్దరు మాత్రమే ఉంటున్నారు. మ్యారేజెస్ అయినాయా మీకు? ఇద్దరు ఆడపిల్లలు? ఇద్దరం ఆడపిల్లలు. ఇంకెవరు లేరు? ఇంకెవరు లేరు. మేము మా మేనత్త వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం. మీ అమ్మ వయసు ఉంటది మేడం 45 అట్లా. మీ ఇద్దరు వయసు ఎంతమ్మా? ఎంత తేడా? ఎవరు అక్క ఎవరు చెల్లి మీ ఇద్దరు? నేను అక్క, తన చెల్లి. ఓకే, మరి అమ్మగారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? మీ అమ్మగారు అంటే మాకు దగ్గరలోనే ఉంటున్నారు. ఎవరితో ఉంటున్నారు? తను ఉంచుకున్న అతనితో ఉంటుంది. వేరే అతను నాన్నగారు చనిపోక ముందే ఉన్నారా? చనిపోక ముందే ఉన్నారు. ఎన్ని ఇయర్స్ నుంచి వెళ్ళిపోయిందమ్మా ఆవిడ ఇంట్లో నుంచి? అంటే నాన్నగారు ఒక 3 నెలల క్రితం చనిపోతారనగా వెళ్ళిపోయింది. అంటే 1.5 year నుంచి ఆల్రెడీ సపరేట్ గా ఉంటున్నట్టే లెక్క. అసలు అతను ఎలా పరిచయం మీకు తెలియలేదా? అమ్మకి ఎలా పరిచయం అని? మీ అమ్మగారు ఏం పని చేస్తారు? తన హౌస్ వైఫ్. నాన్నగారు పనికి ఇతను ఎట్లా పరిచయం అయ్యాడు? అదే తెలియదు మేడం మాకు. వీళ్ళకి ఇవన్నీ ఏమీ తెలియదు. ఇప్పుడు వీళ్ళకి పెద్ద దిక్కు తోడు కావాలి. అలాంటి అమ్మ తోడేందుకు? ఈ సంబంధం ఉంది అన్నది మీకెప్పుడు తెలిసిందమ్మా? అంటే నాన్నగారికి హెల్త్ పాడైపోయిన తర్వాత తను ఫోన్ మాట్లాడటం, తను ఇంటికి రావడం, నాన్నగారికి తెలిసి కూడా గద్దిచ్చి మాట్లాడితే తను నాకు అతనే కావాలని చెప్పి వదిలేసి వెళ్ళిపోయింది. సో నాన్నగారు చనిపోయిన తర్వాత వెళ్ళిపోయిందమ్మా? చనిపోక ముందే వెళ్ళిపోయింది. సో నాన్న దహన సంస్కారాలు ఇవన్నీ కూడా కార్యక్రమాలు మీరే చేశారు ఆడపిల్లలు? మేమే చేసినాం. స్కూటర్ ఉంది నాన్నగారికి, ఇక అది అమ్మి చేసుకున్నాం. మా చేతిలో రూపాయి కూడా లేక. మీరు అడగలేదా మీ అమ్మని ఏంటిదంతా అని? మీ అమ్మ మీకు ఏం చెప్పలేదా? తను నా ఇష్టం, నా లైఫ్ అని చెప్పి వెళ్ళిపోయి. ఇంట్లో మీ నానమ్మలు తాతయ్యలు మా మేనత్త వాళ్ళు ఉన్నారు, ఇక తను వాళ్ళు కూడా చెప్పలేక వదిలేశారు. చెప్పినా వినట్లేదు. మీ నాన్న తాగుబోతు కాబట్టి మీ అమ్మకి నచ్చలేదు. ఓకే, పిల్లలు ఏం చేశారమ్మా? కూతురులను అయితే కడుపులో పెట్టుకొని చూసుకోవాలి కదా. ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోతే మీ లైఫ్ లో ఏమవుతాయి? అదే కదా అది మేడం. ఎంతకాలం అయి ఉంటుందమ్మా వాళ్ళు పెళ్ళి అయ్యి? అమ్మ నాన్న పెళ్ళి అయ్యి దగ్గర అంటే 45 అంటే ఒక 20. మీ ఇద్దరు వయసు ఎంత చెప్పండి సుమారుగా? నాది 20 ఉంది సార్, తన్ని 30. ఎంత కాదనుకున్నా ఒక 22 years మ్యారేజ్ అమ్మది. అవును, అంతే కదమ్మా. మరి చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న గొడవ పడేవారా? నాన్న తాగుడు వల్ల? లేదు, రీసెంట్ గా మధ్యలోనే. అమ్మ ఎప్పుడు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని బాగానే చూసుకుంది? ఏం అప్పుడు పర్వాలేదు, బాగా ఎక్కడ కూడా తక్కువ చేయలేదు మిమ్మల్ని? లేదు. ఎందుకు చదివించలేకపోయింది మిమ్మల్ని? ఎంతవరకు చదువుకున్నారు మీరు? నాన్నగారు ఉన్నప్పుడు చదువుకున్నాం. హెల్త్ పాడైపోయిన ఏం చదువుకున్నారమ్మా మీరు? నేను ఫస్ట్ ఇయర్ చదువుకున్నా. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ రాగానే చెల్లి మానిపేసి చేసింది. డాడీ లేరు, మమ్మీ పట్టించుకోవట్లేదు. అబ్బా ఏంటో ఇక్కడ కన్న తల్లి గురించి కూతుర్లు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. అదండి, వీళ్ళు ఏదన్నా లవర్స్ తో వెళ్ళిపోతుంటే ఆవిడ కంట్రోల్ చేసి ఆవిడ ఉండాల్సింది పోయి ఆవిడ లవర్ తో వెళ్ళిపోవడం ఏంటి? పిల్లలు ఇద్దరు వాళ్ళు. మీరు ఎక్కడ ఉంటున్నారమ్మా? మేము మా మేనత్త వాళ్ళ ఇంట్లో ఉంటాం. ఓన్ హౌస్ ఏదైనా ఉందా? ఓన్ హౌస్ అనేది ఏమీ లేదు మేడం. డాడీకి గవర్నమెంట్ జాబ్ అనేది ఉంది. ఇప్పుడు ఆ జాబుకి డాడీ చనిపోయినప్పుడు మనీ అనేది వచ్చింది, అది కూడా వాళ్ళే తీసేసుకున్నారు. మీ అమ్మ వాళ్ళు తీసుకుందా? ఆయన చనిపోయినప్పుడు కార్యక్రమాలు చేయలేదు కదా వచ్చి? అంటే భార్య పేరు ఉంటుంది కదా. ఓకే అమ్మ, ఇప్పుడు మీరిద్దరు పని చేయటం మొదలు పెట్టింది ఇప్పుడు నాన్నగారు చనిపోయిన తర్వాత. మీ మేనత్త మిమ్మల్ని బాగానే చూసుకుంటుందా? బాగానే చూసుకుంటా. నువ్వేం చెప్పట్లేదేం మాధవి? ఏంటి నీ ఆలోచన ఏంటి? అంటే ఆవిడ మా దగ్గరకు వచ్చి మమ్మల్ని చూసుకుంటే, ఏది అలాంటి అమ్మ కావాలంటున్నారా? అంటే మాకంటూ ఒక తోడు ఉండాలి. అసలు దారిలో రోడ్డు మీద వెళ్తుంటే కనిపిస్తుందా? అదే దూరంగా ఉంటది ఒక వేరే ఇంట్లో అన్నారు. మీరు ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళి వస్తుంటే కలుస్తుందా? అంటే పక్కన చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది. అయ్యో, చిన్నప్పటి నుంచి పెంచిన తల్లి. ఈ డబ్బుల కోసం మేము వెళ్తే ఆ జాబ్ కూడా ఎంత వచ్చినాయి? ఒక 5 అలా వచ్చినాయి. కాదు అంటే మీ నాన్నగారి జాబ్ మీ అమ్మకి వచ్చేస్తుందేమో అని. అంటే తనకు కాదంట, తను ఉంచుకున్న అతనికి కావాలంట. ఎంతైనా నేను పెడతా అంటుంది. అయ్యో రామ, మీరిద్దరు ఏమి అన్యాయం చేశారు ఆవిడకి? నాకు అర్థం కావట్లేదు. అదే తెలియట్లేదు. ఆవిడకి పుట్టడమే అన్యాయమా లేకపోతే ఏంటి అసలు? ఈ భూప్రపంచం మీద మీ అమ్మకు బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరు లేరమ్మా?
ఎవరన్నా ఒకరైనా ఘాటుగా ఆవిడకి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు లేదంటే ఏ అంటే మా వార్నింగ్ వాళ్ళు వినట్లేదని ఇక్కడ దాకా వచ్చాం. కాదు ఎవరు అంటే మీరని కాదమ్మా, జనరల్ గా ఎవరైనా ఊరు పెద్దలు చుట్టాలు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు కూడానా ఎవరు చెప్పినా వినట్లేదు. వినట్లే, మేము చెప్తే వింటదని వచ్చారు ఇక్కడికి. పెద్ద మనుషుల పంచాయతీలు అట్లాంటివి ఏమైనా పెట్టారా? పెద్ద మనుషులు మా మేనత వాళ్ళు మాట్లాడిచ్చారు, కానీ నా ఇష్టం మీకెందుకు. సరే, ఆవిడ పర్సనల్ లైఫ్ ఆవిడ ఇష్టం, మీ బాధ్యత ఆవిడదే కదా. హస్బెండ్ కి సంబంధించి వచ్చిన బెనిఫిట్స్ తీసుకున్నప్పుడు పిల్లల బాధ్యత, పెళ్లి చేసి ఆవిడ మిమ్మల్ని ఏదో కుటుంబానికి ఇచ్చేస్తే ఆవిడ ఎటుపోయినా ఎవడో అడగడు. మమ్మల్ని కూడా అక్కడికే వచ్చి ఉండమంటున్నారు. మాధవిరాణి, అదే నేను అడుగుతున్నాను, తన్ని యాక్సెప్ట్ చేస్తారా? తనతో పాటు ఉన్న వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేస్తారా తండ్రిగా గానీ, లేదంటే మీ అమ్మ ఆవిడ భర్తగా? ఉంచుకున్న హస్బెండ్ తో మేము ఉండాలంట. అంటే తను నన్ను కానీ మా చెల్లిని కానీ కోరుకుంటుండంట వేరే విధంగా. నాకు పుట్టలేదు కదా వాళ్ళు. వేరే విధంగా కోరుకుంటుందంట. అలా అయితే రండి అని అడుగుతుంది. మీ తల్లికి ఏమైనా పిచ్చి పట్టిందేమో, తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయండి. ఏమ్మా, మీరు చెప్పేవన్నీ నిజాలేనా? మీరు ఒక సమాజంలో ఉన్నారు, చుట్టుపక్కల జనాలు ఉంటారు, ఈ మాట ఎవరికైనా తెలిస్తే వాళ్ళు ఉతుకుతారు, మేము ఉతికేదాకా ఆగేసర్లే. మీరేమాటగా ఆ మాట నాకైతే నిజంగా నమ్మబుద్ధి అవ్వట్లేదమ్మా. ఆవిడ వస్తే ఉతికేస్తాం మన మామూలుగా. మళ్ళీ ఒకసారి రిపీట్ అంటే చేయండి. మమ్మల్ని చూసుకుంటాం అని అంటున్నారు, కానీ అతనికి నేను కానీ మా చెల్లి కానీ కావాలి. లేదమ్మా, మీరేదో ఆశించి మీరేదో తప్పు చెప్తున్నారేమో కన్న తల్లి గురించి అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ తల్లి కూడా ఇలా చేస్తుందని అయితే నిజంగా నేనైతే నమ్మలేను. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఏమీ లేదు, కావాల్సినవి వచ్చినాయి. వాళ్ళ నాన్నగారు చనిపోవడానికంటే ముందే దూరంగా ఉంటుంది ఆవిడ వాళ్ళతో. మిమ్మల్ని కన్న తల్లి అయితే ఆ పని అయితే చేయదని నేను అనుకుంటున్నా. మీరు ఊరికేదైనా చెప్పడానికని వచ్చారా, లేదంటే ఆమె దగ్గర నుండి ఏమైనా ఆశించడానికి వచ్చారా అనేది తెలియాలి. అమ్మా, మరి అలాంటి తల్లి మీద కదమ్మా, ఇక్కడ ఈక్వేషన్ మనకు కరెక్ట్ గా అర్థం కావాలి. అంత భయంకరమైనటువంటి కోరినటువంటి తల్లి అనేటువంటి పేరు కూడా అనర్హురాలు. మరి అలాంటి ఆవిడ కావాలని మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చారు? అంటే జనాలలో తండ్రి లేడు, ఇప్పటికే చిన్నతనం అయిపోయింది, కనీసం. అమ్మ, ఆవిడ ఉంచుకున్న వ్యక్తి పక్కన సొంత కూతుర్ని ఎవరు పడుకుంటారు అని అడిగేటటువంటి తల్లా? అలాంటి తల్లి మీకు కావాలా? ఏం మాట్లాడతారమ్మా? లేదమ్మా. ఆవిడ కూడా పిలుద్దాం. ఇంకేమన్నా ఉందేమో, మరి మీరు మా దగ్గర పూర్తిగా వివరాలు ఎందుకంటే చెప్పట్లేదు. మీరేమంటున్నారంటే అలా స్టెప్ ఫాదర్ దగ్గర వద్దండి, మా అమ్మగారు మాతో వచ్చేసి మా ముగ్గురు ఉంటాము, మా పెళ్ళిళ్ళు అయ్యేదాకా జాగ్రత్తగా కలిసి ఉండేలాగా మాకు ఒక పెద్ద దిక్కునివ్వండి అని మీరు అడుగుతున్నారు. అలాగేనమ్మా. ఆ మనిషితో ఎప్పుడన్నా మాట్లాడారా? మీ అమ్మగారు ఉంచుకున్న వ్యక్తితో మీ ఇద్దరు ఎవరన్నా మాట్లాడారా? కలిసారా? వాడు ఎలాంటి వాడు? అంటే అమ్మ వచ్చినప్పుడు వచ్చినప్పుడు మా ఆయనతో అయితే మాట్లాడగా అమ్మతో మాట్లాడి. మంచోడేనా వాడు? తాగు తిరిగిపోతుడా? మీ అమ్మగారు లాంటి వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారా వాడికి? అంటే పెద్దగా ఆయన గురించి మాకు తెలీదు. సార్ అడిగేది ఏంటంటే, మిమ్మల్ని ఏమన్నా నాన్న ఎలా ఉన్నారు, ఏంటి, బాగున్నారా, మా ఇంటికి వస్తారా అన్నారా, లేకపోతే కసిగా చూసాడా? అంటే వేరే చెడు ఉద్దేశంతో చూసేవాడు. చూసాడా? సరిపోయింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.